మన ప్రభువును ప్రియరక్షకునకు యేసుక్రీస్తు ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు జీసస్ విత్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ విశ్వాసులకి మరి ప్రజలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క 21 రోజుల ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మరి దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా గత 4 దినములుగా దేవుడు ఆయా విధాలుగా మనల్ని బలపరుస్తూ ప్రార్థనల్లో, వాక్య పరిచర్యలో మరి అద్భుతకరమైన సందేశాలను దేవుడు మనకు అందిస్తూ మన ఆత్మలను బలపరుస్తూ మనల్ని విడిపించాలని శక్తివంతమైన మరి ఈ యొక్క ఉపవాస కూడికలను జరిగించుచుండగా మరి మీరందరూ కూడా ఈ యొక్క ఉపవాస కూడికల్లో పాల్గొని ప్రార్థనల్లో పాల్గొని దేవుని మాటలు విని మరి అద్భుతకరమైన విడుదల పొందుకుంటున్నారని మేము విశ్వాసంతో నమ్ముచు మరి ఈ యొక్క 5వ దినము ప్రత్యేకంగా దేవుడు మరి ఒక నూతనమైన సందేశం ద్వారా ఈ ఉపవాస ప్రార్థనలో మనతో మాట్లాడినట్టుండగా శ్రద్ధ కలిగి మనము దేవుని మాటలు విని ఆత్మీయమైన మేలులని బలములని పొందుకోవాలని ప్రభునామాన్ని బట్టి మనం వచ్చేస్తూ ఈరోజు ప్రత్యేకముగా మరి ఎజ్రా గ్రంథములో నుంచి 8వ అధ్యాయము వచనము 21 వచ్చిన భాగాన్ని మనము గమనించినట్లయితే చూడండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండని ప్రకటించి తిని మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండునని, ఆయన హస్తము ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిము గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలములను రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచెను. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. చూడండి, ఈరోజు మరి ఎజ్రా యొక్క ఉపవాస ప్రార్థన మరి ఇశ్రాయేలుల ప్రజలని ఎలాగ సన్నద్ధము చేస్తున్నాడో. ఎందుకంటే మరి ఎజ్రా మరి ఇశ్రాయేలు ప్రజలని దేవుని కొరకు మరి ఉపవాసములో మరి వారి యొక్క క్షేమము కొరకు ఎలాగ నడిపిస్తున్నాడో మనము చూస్తున్నామండి. 21వ వచనంలో అంటున్నాడు చూడండి, దేవుని సన్నిధిని మమ్మల్ని మేము దుఃఖపరుచుకొని. ఉపవాసములో మనకు ఉండవలసింది మనము దేవుని సన్నిధిలో కూర్చోవాలా. దేవుని సన్నిధిలో మనమును మరి అత్యంత నమ్మకముగా దేవునిని మనము స్తుతిస్తూ గణపరుస్తూ దేవుని సన్నిధిలో కూర్చొని మనల్ని మనము దుఃఖపరుచుకోవాలట. ఎందుకంటే మరి ఇప్పుడున్న సంఘ పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న మరి సార్వత్రిక సంఘం యొక్క స్థితిగతులను బట్టి, ఇప్పుడున్న సేవకుల యొక్క పరిస్థితులను బట్టి, ఎందుకంటే ఈ రోజున దేవుని సేవకులు మరి ఎలాగా పరిచర్యలు కొనసాగిస్తున్నారో చూడండి. ఎందుకంటే ఎంతో భారము, ఎంతో వ్యతిరేకతల మధ్య పరిచర్యలు కొనసాగుతున్నాయండి. దానిని బట్టి క్రైస్తవ సమాజము, క్రైస్తవ సంఘము మనం ఏం చేయాలంటే దేవుని ఎదుట మరి దేవుని సన్నిధిలో మనము దుఃఖపరుచుకోవాలి. ఇదే అండి మన దుఃఖము. ఏదో మనకి యెహోలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలని కాదు, కానీ ముందు దేవుని యొక్క మరి సేవ ఎలాగ విస్తరించబడితే, దేవుని యొక్క సంఘము ఎలాగా అభివృద్ధి చెందితే అలాగ మనమును మన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. కనుక చూడండి, ఇశ్రాయేలు జాతి యొక్క క్షేమము కొరకై ఎజ్రా ఎలాగ ఉపవాస ప్రార్థనలు జరిగిస్తున్నాడో చూడండి. నీవు కూడా క్రైస్తవ సమాజం యొక్క క్షేమము కొరకై, దైవజనుల యొక్క క్షేమము కొరకై మరి ఈ రోజున జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న దాడుల నిమిత్తమై మరి భయంకరముగా అపవాది మరి పొంచి ఎవరిని మృంగుదునా అని చూస్తున్న ఈ సమయాలలో మనకి ఈ ఉపవాస కూడిక శ్రేష్టమైన మరి ఫలమును అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఎజ్రా ఏమన్నాడ, దేవుని సన్నిధిలో. చూడండి, ఆ మాటని మనము గమనించినట్లయితే దేవుని సన్నిధిని మమ్ముని మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు. చూడండి,
ఉపవాసం ఉండని ప్రకటించి. ఉపవాసం ఎందుకు ఉండాలట? ఆయనని ఎవరికట? మాకును మా చిన్నవానికిని మరి మా ప్రయాణానికి నిజముగా క్రైస్తవ సహవాసము ఆధ్యాత్మిక ప్రయాణానికి శుభము కలగాలని, ఆధ్యాత్మిక ప్రయాణములో నెమ్మది ఉండాలని, మరి దేవుని సేవకులకి అది చిన్న పెద్ద మరి ఏ సేవకులైనా కానీ వారికి మరి దేవుని హస్తము తోడుగా ఉండాలని ఏం చేయాలట? మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలండి. ఈరోజు నీవు అలాగా ప్రార్థన చేస్తుంటే నీ కుటుంబ పక్షముగా, నీ సంఘ పక్షముగా దేవుడు అద్భుతము చేయబోతున్నాడు. నువ్వు అలాగా ప్రార్థన చేయాలనే ఈరోజు ఈ యొక్క 21 దినాల ఉపవాస ప్రార్థన. ఎందుకంటే అపవాది కలిగించే ప్రతి విధమైన ఆటంకాలు డిస్ట్రాయ్ అవుతాయి యేసు నామములో. అందుకనే ఈరోజు ఈ ప్రార్థనలో మనము కొనసాగుదాం. ఇదిగో చూడండి, ఎందుకట? మేలు చెయ్యాలని, ఆ మాటని 22, మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ నీవు ఉపవాసములో ఉండి దేవుని ఆశ్రయిస్తేనట నీకు మేలు కలుగుతుందట. చూడండి, ఈరోజు ఇటు మేలు కలగాలనే ఈ యొక్క 21 దినాలు ఉపవాస ప్రార్థనలో నీవు దేవుని ఆశ్రయించి నువ్వు మేలు పొందుకోవాలనే. ఎందుకంటే శక్తివంతమైన ప్రార్థనలు జరిగించండి. ఎక్కడ కూడా లోపము లేకుండా, ఎక్కడ కూడా అవిధేయత లేకుండా, ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా నీవు ప్రభువుతో కనెక్ట్ అయ్యే విధానంలో అత్యంత సమీపముగా, యథార్థముగా, పవిత్రముగా దేవునిని మనము హత్తుకోవాలండి. ఎంతగా మనము దేవుని హత్తుకుంటాం ఉపవాసంలో, అంతగా దేవుడు మనల్ని, ఎవడు నా యందు నిలిచియుందునో నేను వాని యందు నిలిచియుందును వాడు బహుగా ఫలించును అని ఈ ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుండగా. ఎందుకంటే ఆయన ఎవరట? మేలు కలుగజేసే దేవుడట. ఆయన మనకి తన హస్తమును తోడుగా ఉంచుతాడట. అంత మాత్రమే కాదండి, ఇంకా చూడండి, ఈ మాటలు చెప్పుకొని మనం ముగిద్దాము. చూడండి, మేము మార్గమందున్న శత్రువుల విషయము మాకు సహాయము చేయనట్లు. మార్గమందున్న శత్రువులు నీ జీవితంలో కావచ్చు, మరి సార్వత్రిక సంఘ ప్రయాణములో కావచ్చు, నీ కుటుంబ విషయంలో కావచ్చు, మరి నీ వ్యక్తిగత విషయంలో కావచ్చు, నువ్వు ఏ ప్రయాణములో ఉన్నను నీ యొక్క ప్రయాణములో మార్గ మధ్యలో ఏ శత్రువు పొంచి ఉందో ఆ శత్రువు విషయమై నీకు సహాయము చేసి నిన్ను తప్పించి నిన్ను క్షేమకరముగా ఉంచడానికి ఈ ఉపవాస ప్రార్థనని జ్ఞాపకము చేసుకొని అద్భుతకరముగా దేవుని ద్వారా విడుదల విమోచన పొందుకునే వారికి. ఎందుకంటే నీవు ఈ సంగతులను బట్టి నీవు ఉపవాసం ఉంటున్నావని, నీవు దుఃఖముతో ఉన్నావని, నీవు మొరపెడుతూ ఉన్నావని, నీవు మానక ప్రార్థిస్తూ ఉన్నావని, ఇటు సంగతులన్నీ గురించి దేవుడు వినియట మా దేవుని అలాగను వేడుకుంటే ఆయన మా మనవి అంగీకరించి నీ మనవి కూడా ఈరోజు అంగీకరిస్తున్నాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతకరముగా మరి ఈనాటి సార్వత్రిక సంఘానికి, ఈనాటి దేవుని సేవకులకి, మరి మతోన్మాదుల చేత పీడించబడుతున్న దేవుని సేవకులకి మరి విడుదల కలుగాలని మనం ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే మరి స్వతంత్రముగా, స్వేచ్ఛగా, పవిత్రమైన దేవుని మాటలని వెల్లడి చేయలేని స్థితిలో ఉంటుండగా మరి ప్రత్యేకముగా నేను మీకు ప్రకటన చేస్తున్నాను అన్న శాలేమనను గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి దేవుని సేవకులు, దైవదాసులు, గొప్ప సంఘము, మరి ఎంతో మంది మరి ఆత్మీయ బిడ్డలని పోషిస్తూ మరి అనుదినము అనేక మందిని ఓదార్చుతున్న దేవుని సేవకుని విషయంలో అపవాది మరి గందరగోళం చేస్తుండగా మరి మన యొక్క ఉపవాస ప్రార్థనలో మరి అన్నకి కలిగిన ఈ భయంకరమైన సమస్య నుంచి విడుదల కలగాలని మనము ఈ 21 దినాల ఉపవాస ప్రార్థనలో మరి ఈ యొక్క సమస్యను ఎత్తిపట్టి ప్రార్థన చేసి గొప్ప విడుదలను మనం చూచేవారముగా దేవుని సన్నిధి, దేవుని సామ్రాజ్యం ఇంకా విస్తరించబడటంలో మనవంతు మరి అన్నకు సహకరించే వారముగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, కరుణామయుడ, మీ ఘనమైన పాదములకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయా ఈ యొక్క నైనా ప్రభువ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో 5వ దినమునైనా ప్రభువ ఎజ్రా ప్రార్థన, ఉపవాస ప్రార్థన మాకు మీరు మాట్లాడి ఉన్నారయ్యా. అయా ప్రత్యేకించి అయా సార్వత్రిక సంఘము, దైవ సేవకులు, అయా కుటుంబాలు, ఆత్మీయ బిడ్డలున్నైన ప్రభువ ఇబ్బంది పెడుతున్న శత్రువునైన ప్రభువ ఇదిగో తండ్రి వాడి కబంధ హస్తాల నుంచి విడిపించి అయా ఇదిగో మా సంఘానికి, మా సేవకులకి, అయా ఇదిగో మా దేశ రాష్ట్రాలకి మీరు నెమ్మది కలుగు చేయమని సమస్తము మీకే మహిమ, ఘనత, ప్రభావాలను చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.